హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1120కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ 9 స్పీడ్ ఎడిషన్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళలేదో లేకపోతే చూడడం ఇష్టం లేదో తెలియదు, కానీ అసలు వ్యూస్ అయితే లేవన్నమాట. యాక్చువల్గా నేను పోస్ట్ చేయాల్సింది రెండింటికి అయితే కొద్దిగా లేట్ అయింది. ఎడిటింగ్ అవన్నీ వచ్చేసరికి రాత్రి నిద్రపోకుండా కూడా ఎడిటింగ్ అయితే చేశాను, ఎందుకంటే అంత టైం అయితే కుదరట్లేదు. నేను అటు బిజినెస్ని ఇటు ఈ వీడియో అంటే యూట్యూబ్ని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ కవర్ చేయాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అందువల్ల 8 నిమిషాలు లేట్గా పోస్ట్ చేశాను. మేబీ అది రీజన్ అనుకుంటా. మరి యూట్యూబ్ అల్కారిథం ఎలా పనిచేస్తుందేమో, కానీ ఎవరికి నోటిఫికేషన్ లేదు. రికమెండేషన్లో అయితే నన్ను అయితే అసలు పూర్తిగా తీసేసింది, చూపించట్లేదు. సో మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, సో అక్కడ నుంచి అయితే చూడండి. అవే మాకు బూస్ట్ ఇస్తాయి అనమాట. సో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే రేపు పొద్దున ఇంకా కొత్తగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక కసి అయితే ఉంటుంది. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా. సో నేను డిఫరెంట్ షార్ట్లు తీసి అవసరమైతే ప్లేసెస్ మార్చుకుంటూ ఇలాగా నేను ఏదో కంటెంట్ ఇంకా బెటర్గా మెరుగ్గా తీసుకురావాలి మీ ముందుకు అని చెప్పేసి అయితే ట్రై చేస్తాను. బట్ ఒకసారికి యూట్యూబ్ ఏంటంటే ఫుల్గా మా మీద కక్ష కట్టేసింది అనమాట. ఫుల్గా కక్ష కట్టేసింది. అసలు రికమెండేషన్స్లో ఎక్కడ ఎవరికి సజెస్ట్ చేయట్లేదు, ప్లీజ్ నోటిఫికేషన్స్ కూడా అయితే ఎవరికి పంపించట్లేదు. సో కొంచెం లైక్ ఇచ్చి బూస్ట్ పెంచండి. వ్యూస్ కొంచెం పెంచితే మళ్ళీ బండి పట్టాలు ఎక్కిద్దాం చూద్దాం, లేకపోతే ఇంకా అంతే సంగతి అనమాట. కొన్నాళ్ళపోతే నాని ప్రభాకర్ కనుమరుగైపోతాడు. ఇక సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఇన్ఫినిక్స్ X3 స్మార్ట్ టీవీస్ని అయితే ఈరోజు లాంచ్ చేసింది అనమాట. 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ రెండు సైజుల్లో తీసుకొచ్చింది. 32 ఇంచెస్ వచ్చేసరికి మీకు హెచ్డీ డిస్ప్లేతో, అలాగే 43 ఇంచెస్ వచ్చేసరికి ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ఇక అలాగే HDR10 సపోర్ట్ అయితే పెట్టుకుంటానని తెలుస్తుంది. 32 ఇంచెస్లో 20 వాట్ టోటల్ అవుట్పుట్ మనకి స్పీకర్స్ ఉంటే, 43 ఇంచెస్లో 36 వాట్ అవుట్పుట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. రెండు వచ్చేసరికి ఆండ్రాయిడ్తోనే వస్తాయి. అలాగే 1 GB ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 8 GBతో వస్తాయి. మనకి పీక్ బ్రైట్నెస్ 400 నిట్స్ వరకు ఈ టీవీస్కి అయితే ఉంటుంది. ఇక వీటి ప్రైస్ కనుక చూస్తే 32 ఇంచెస్ ప్రైస్ 11,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 43 ఇంచెస్ ప్రైస్ చూస్తే 19,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మార్చి 12వ తారీఖు అలాగే 16వ తారీఖు నుంచి వీటిని సో సేల్కి అయితే తీసుకురాబోతున్నారు ఫ్లిప్కార్ట్ ద్వారా. సో మీరు ఎవరైనా టీవీ తీసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉండి మీకు ఇన్ఫినిక్స్ మీద భరోసా ఉంటే ఒక లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నిన్న కాక మొన్న నైట్ అనుకుంటా వీళ్ళు వచ్చేసరికి కొన్ని ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేశారు. అందులో మనకి iPhone SEని కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందిగా. అయితే యాక్చువల్గా వీళ్ళు ఏదైనా మొబైల్ లాంచ్ చేసినప్పుడు అందులో ర్యామ్ అలాగే బ్యాటరీని అయితే వీళ్ళు బయట పెట్టరు. అయితే ఇంత పర్సెంటేజ్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన దాంతో కంపేర్ చేస్తే ఇంత పర్సెంటేజ్ అని చెప్తూ ఉంటారు. అలాగే వీళ్ళు వచ్చేసరికి 33% మనకి ఎంతోముందు ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన SEతో కంపేర్ చేస్తే ర్యామ్ అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్పారనమాట. అయితే ఇప్పుడు ఈ మొబైల్లో మనకి 4 GB ర్యామ్ ఉన్నట్టుగా అయితే బయటకు వచ్చిందనమాట. ఇంకా అంతే కదా, 33% అని వాళ్ళు అందుకే చెప్పినట్టున్నారు. 4 GB ర్యామ్తో అయితే మనకి SE 2022i మోడల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ మనకి 2021లో గ్లోబల్గా ఎక్కువగా సేల్ అయిన మొబైల్స్లో కనుక చూసినట్టయితే యాపిల్ టాప్ 10 ప్లేసెస్ని అయితే ఆక్యుపై చేసినట్టుగా చూస్తుంది. అంటే టాప్ 10లో చూస్తే మొత్తం మనకి యాపిల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ నుంచి మనకి 5th ప్లేస్ వరకు చూస్తే యాపిల్ ప్లేసెస్ని అయితే ఆక్యుపై చేసింది లాస్ట్ ఇయర్. తర్వాత 6th ప్లేస్లో శాంసంగ్ ఉంటే 7th ప్లేస్లో షావమీ ఉంది. మళ్ళీ 8th and 9th ప్లేస్ని మళ్ళీ యాపిలే ఆక్యుపై చేసింది. అలాగే 10th ప్లేస్ని ఇప్పుడు షావమీ అయితే ఆక్యుపై చేసింది. సో దీని ప్రకారం చూస్తే లాస్ట్ ఇయర్ 2021ని యాపిల్ నామకరణం చేసేసుకుందని చెప్పాలన్నమాట. గ్లోబల్గా చూసుకుంటే అన్ని సేల్స్ అయితే వీళ్ళు సాధించారు. ఉన్నాయా, రికార్డ్ అవుతుందన్నా? అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. సో 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతా. రియల్మీ టెక్ లైఫ్ నుంచి మనకి రియల్మీ వాచ్ S100, బడ్స్ N100 ఈ రెండింటిని అయితే తీసుకొచ్చిందనమాట. వాచ్ స్పెసిఫికేషన్ చూస్తే 1.69 ఇంచెస్ 240x280 పిక్సెల్స్తో 530 పీక్ బ్రైట్నెస్ నిట్స్తో LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో మనకి 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది. అలాగే SpO2తో పాటు మనకి బాడీ టెంపరేచర్ ఫీచర్ కూడా అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. అలాగే 110 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. 24 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకా బ్యాటరీ ఒకసారికి 260 mAh బ్యాటరీ 12 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ని అయితే ఇస్తుందంట. వాచ్ ప్రైస్ చూస్తే వీళ్ళు 2,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇంట్రడక్షరీ ప్రైస్ కింద 1,999 రూపాయలకి అయితే ఈ వాచ్ని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో మంచి ప్రైజే. మీకు అక్కడ వచ్చేసరికి కావాలంటే మీకు ఫ్లిప్కార్ట్లో ఈ నెల 14వ తారీఖు నుంచి అయితే సేల్కి రాబోతుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి బడ్స్ని అయితే తీసుకొచ్చారు. ఈ బడ్స్ చూస్తే మనకి 9.2 mm డైనమిక్ డ్రైవర్తో అయితే వస్తాయి. IPX4 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మ్యాగ్నెటిక్ బ్లూటూత్ కనెక్టివిటీతో అయితే ఈ బడ్స్ వస్తాయి. అసలు యాక్చువల్గా ఇవి వచ్చేసరికి నెక్ బ్యాండ్స్ ఇయర్ ఫోన్స్ అనమాట. బ్లూటూత్ 5.2తో వస్తాయి. 17 hours వరకు మీకు ప్లేబ్యాక్ టైంని అయితే
ఇస్తాయి. వీటి ప్రైస్ చూస్తే మీకు 1299 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇక వీటి మీద ఏమీ ఆఫర్ లేనట్టుకుంది. వీటిని వచ్చేసరికి మార్చి 15వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇంకా అలాగే రియల్మీ 9 5G వేరియంట్ మొబైల్, అలాగే రియల్మీ 9 స్పీడ్ ఎడిషన్ అని చెప్పేసి ఈ 2 మొబైల్స్ని కూడా అయితే లాంచ్ చేశారనమాట. స్పీడ్ ఎడిషన్ మొబైల్ని ఆల్రెడీ మన ఛానల్ అన్బాక్స్ చేశాను కాబట్టి అక్కడ మీరు ఈ మొబైల్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ కూడా మీకు అక్కడ అయితే ఉంటాయి. సో ఈ మొబైల్ పక్కన పెట్టి మీకు రియల్మీ 9 5G గురించి అయితే చెప్తాను. సో ఆ మొబైల్ కూడా మనకి రియల్మీ 9 5G కూడా నా దగ్గర ఉంది. దీని అన్బాక్సింగ్ మనకి రేపు మధ్యాహ్నం అయితే మన ఛానల్లో ఉంటుంది. సో ఈ మొబైల్ 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. MediaTek Dimensity 810 ప్రాసెసర్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ కెమెరా చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్స్ ప్రైస్ కనుక చూసినట్టయితే మీకు రియల్మీ 9 5G మొబైల్ ప్రైస్ మీకు 14,999 రూపాయలు. 4GB 64GB ఉంటే 17,499 రూపాయలు. మీకు 6GB 128GB ఉంటుంది. SBI అలాగే ICICI క్రెడిట్ కార్డు మీద మీకు 1500 వరకు మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ నెల 14వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. యాక్చువల్గా మీకు అక్కడ బేస్ వేరియంట్ 13,500కే పడుతుంది. అక్కడ మీకు రియల్మీ నుంచి 5G మొబైల్ ఒకటి కావాలనుకుంటే కార్డ్ యూజ్ చేసి మొబైల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇంకా మనకి రియల్మీ 9 5G SE చూసుకున్నట్టయితే ఇందులో బేస్ వేరియంట్ ప్రైస్ 6GB 128GBతో వస్తుంది. 19,999 రూపాయలు ఉంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ 22,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఇందులో కూడా మీకు ICICI కార్డు అలాగే SBI కార్డు మీద మీకు డిస్కౌంట్ లభిస్తుంది 2000 వరకు అనమాట. ఇన్స్టెంట్ డిస్కౌంట్ వెంటనే మీకు తగ్గిపోతుంది. సో ఈ మొబైల్ కూడా మీకు మార్చి 14వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో అక్కడ మీకు బేస్ వేరియంట్ 18,000 రూపాయలు దొరుకుతుంది. 6GB 128GBతో వస్తుంది. సో మీరు 18,000 రూపాయలు పెట్టి మొబైల్ తీసుకోవచ్చు అంటే పర్వాలేదు, తీసుకోవచ్చు 18,000 రూపాయలు పెట్టి. ఇక 20,000 రూపాయలకి వెళ్ళినప్పుడు మాత్రం ఆలోచించాలి అంత పెట్టి మనం ఆ మొబైల్ తీసుకోవాలా లేదా అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హైయర్ OLED Pro టీవీని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది అనమాట. ఇది 65 ఇంచెస్ 4K 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అలాగే డాల్బీ విజన్తో ఈ టీవీ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా అయితే ఈ టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. 800 వరకు మనకి పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఈ టీవీకి ఉంటాయి. Android 10 ప్లాట్ఫామ్తో ఈ టీవీ అయితే రన్ అవుతుంది. ఇక టీవీ ప్రైస్ చూస్తే 2,39,990 రూపాయలు ఈ టీవీ ప్రైస్ అయితే పెట్టారు. యాక్చువల్గా MRP ప్రైస్ వచ్చేసరికి 4,50,000 అంట. OLED టీవీ అంటే మనకి డిస్ప్లే ఈక్వల్ టు సేమ్ మన దగ్గర ఉన్న AMOLED డిస్ప్లేస్ ఉంటాయి కదా మొబైల్లో, సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి వాటి ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే హయ్యర్కి ఇక్కడ అంత మార్కెట్ ఉందా అంటే వీటికి సర్వీస్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, సో సేల్స్ అంత పెట్టి కొనే వాళ్ళు ఆశిస్తారు కదా. సో ఆ విషయంలో అయితే ఆలోచించాలి. మామూలుగా చూస్తే ఇదే మనకి OLED టీవీస్ వేరే బ్రాండ్లు అంటే పెద్ద బ్రాండ్లో కనుక చూసినట్టయితే అటు శాంసంగ్ OLED లేకపోతే LGలు అలాంటి వాటిలో చూస్తే మాత్రం ఇంకా ఎక్కువ ప్రైజే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi 10 మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మార్చి 17వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే సో ఇప్పుడు Redmi అయితే టీచ్ చేస్తుంది. యాక్చువల్గా Redmi 10 అనే మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. లాస్ట్ ఇయరే లాంచ్ చేశారు. అదే మొబైల్ని మనకి ఇండియాలో వచ్చేసరికి Redmi 10 Prime అనే పేరు మీద అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి MediaTek Helio G88 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ అదే మొబైల్ని మళ్ళీ ఏదో చిన్న మార్పు అనమాట, స్టోరేజ్లో కానీ ర్యామ్లో కానీ లేకపోతే కెమెరా ఒకటి ఉంచడమో పీకేయడమో ఇలాంటి చిన్న మార్పు చేసి మళ్ళీ మన ఇండియాలోకి అయితే మొబైల్ తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. సో ఇప్పుడు Redmi 10 Prime ప్రైస్ చూస్తే 12,499 రూపాయలు అయితే ఉంది. సో మరి ఈ మొబైల్ని ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. మేబీ దగ్గర అదే ప్రైస్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రష్యా యుక్రెయిన్ మీద దండయాత్ర చేస్తున్న సంగతి తెలుసు. చాలా మంది దీన్ని అయితే వ్యతిరేకిస్తున్నారు. సో రీసెంట్ డేస్లో కొన్ని టెక్ కంపెనీలు కూడా అయితే వ్యతిరేకించడం మనం అయితే చూసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్ సర్వీస్ని అలాగే సర్వీస్ అంటే అక్కడ పేమెంట్ సర్వీసెస్ని అనమాట, అలాగే యూట్యూబ్ పేమెంట్ సర్వీసెస్ని ఇప్పుడు అక్కడ సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది రష్యాలో అనమాట. రష్యాలో ఒకసారి ప్రస్తుతానికి పాజ్ చేశారనమాట. గూగుల్ సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కానీ యూట్యూబ్ ప్లాన్స్ అలాగే యూట్యూబ్ మ్యూజిక్ ప్లాన్స్ ఇలాగ ఏవైతే పేమెంట్కి సంబంధించిన లావాదేవీలు సబ్స్క్రిప్షన్స్లు ఇవన్నీ ఉంటాయో సో వీటన్నిటిని అయితే ప్రస్తుతానికి అక్కడ రద్దు చేసినట్టుగా అంటే ప్రస్తుతానికి పాజ్ చేసినట్టుగా అయితే సో న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO G6 5G మొబైల్ మన ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. సో ఈ మొబైల్ని ఇప్పుడైతే iQOO టీజ్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ మనకి చూడడానికి వివో T1 5G మొబైల్ ఉంది కదా, సో ఇంచుమించు బ్యాక్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ చూడడానికి అయితే అదే రకంగా అయితే కనిపిస్తుంది. ఇందులోనే వీళ్ళు వచ్చేసరికి iQOO Neo 6 అనే పేరు మీద ఇంకో మొబైల్ కూడా తెస్తున్నారు. అది మన ఇండియాలోకి తీసుకొస్తారో లేదు తెలియదు, కానీ దానికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనకి వెబ్ అకౌంట్లో అయితే లీక్ అయ్యాయి. సో ఇది 6.6 ఇంచెస్ E4 AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుందంట. 4700 mAh బ్యాటరీ అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో కానీ ఈ మొబైల్ రావచ్చు అని చెప్పేసి మనకి లీక్స్ అయితే వచ్చినాయి. సో ముందుగా అయితే మాత్రం మన ఇండియాలో మేబీ నేను అనుకోవడం ఈ మంత్ ఎండింగ్
లోపే ఈ G6 మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ మార్చి 23వ తారీఖున వీళ్ళు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారనమాట. ఈ ఈవెంట్లో వీళ్ళు తీసుకురాబోయే నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి వీటికి సంబంధించిన రోడ్ మ్యాప్ని అయితే రివీల్ చేస్తారంటే అనౌన్స్ చేస్తారని చెప్పేసి సో ఇక్కడ మనకి న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో కనుక చూసుకుంటే నథింగ్ సి అని చెప్పేసి లేకపోతే సి నథింగ్ అని చెప్పేసి అనుకుంటా. సో మనకు ఆల్రెడీ బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం మరి వీళ్ళు ఇక్కడ ఈ రోడ్ మ్యాప్లో ఏమేమి ప్రోడక్ట్స్ని వీళ్ళు ఇక్కడ అనౌన్స్ చేస్తారు, ఏ డేట్లకి తీసుకొస్తామంటారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కొన్ని పిక్సెల్ మొబైల్స్ అలాగే శాంసంగ్ మొబైల్స్ ఆండ్రాయిడ్ 12తో రన్ అయ్యే కొన్ని డివైసెస్ డర్టీ పైప్ అనే ఒక బగ్ అయితే ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల మన డేటా అనేది సో హ్యాకర్స్ యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ డర్టీ పైప్ అనేది ఒకప్పుడు అంటే 2016లో డర్టీ కౌ అని చెప్పేసి ఒక బగ్ ఉంది. ఆ బగ్ లాంటిది అనమాట. అలాంటిదే అప్పుడు ఆ రోజుల్లో 2016లో ఇలాంటి బగ్ వచ్చినప్పుడు ఆండ్రాయిడ్ ఏం చేసిందంటే సెక్యూరిటీ ప్యాచ్ ద్వారా ఆ బగ్ని అయితే ఫిక్స్ చేసింది. సో ఇప్పుడు అలాంటి బగ్ మనకి డర్టీ పైప్ రూపాన్ని అయితే వచ్చినట్టుగా సెక్యూరిటీ రీసెర్చర్స్ అయితే చెప్తున్నారు. సో ఇవైతే ప్రస్తుతం కనుక చూస్తే మనకి పిక్సెల్ 6 అండ్ శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్ తర్వాత ఆండ్రాయిడ్ 12తో రన్ అయ్యే మొబైల్స్ ఏవైతే ఉంటాయి డివైసెస్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చాయి. సో వీటిలో అయితే ఈ బగ్ ఉన్నట్టుగా కనిపెట్టారు అనమాట, కనుగొన్నారు. సో ఇంకా ఫైనల్ నుంచి వస్తే మనకి రియల్మీ GT Neo 3 సో డిజైన్ అయితే ఇప్పుడు టీజ్ చేస్తూ అఫీషియల్గా పోస్టర్స్ని అయితే రిలీజ్ చేసింది. సో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ సో అఫీషియల్ పోస్టర్లు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అంటే మేబీ ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా ఈ మొబైల్ కూడా లాంచ్ చేయొచ్చు అనుకుంటా. సో ఈ మొబైల్లో మనకి ఫస్ట్ టైం 150 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే రియల్మీ నుంచి చూడడానికి ఉంటుంది. అలాగే మనకి ఇందులో 2 బ్యాటరీ టైప్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. 4500 mAh బ్యాటరీ 150 వాట్తో వస్తే ఇంకోటి 5000 mAh బ్యాటరీ 80 వాట్తో అయితే అంటే 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇంకా అలాగే ఈ మొబైల్ మనకి 2 ప్రాసెసర్లతో రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్తో ఒకటి అయితే ఇంకోటిసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే మరొకటి ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.